పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. 2029లో చిన్నబాబుకు పట్టాభిషేకం. వచ్చే ఎన్నికలకు సీఎం అభ్యర్థిగా బరిలోకి. ఆ విధంగా ముందుకు వెళ్లాలని అధినేత ఆలోచన. ఇప్పటికే తెర వెనుక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారట. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నేత కోసం విస్తృతంగా వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీతో పాటు ప్రభుత్వ పగ్గాలు యువనేతకు అప్పచెప్పాల్సిన సమయం వచ్చిందంటూ శ్రేణుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఒకవైపు ఫ్యూచర్ సీఎంగా నారా లోకేష్ను ఎలివేట్ చేయాలని అధినేత భావిస్తుంటే ఈ దఫా ఆ ఘట్టం జరిగిపోవాలని పార్టీలో పలువురు నేతల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. ఇప్పటికే నారా లోకేష్ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రిగా పాలనలో తన ముద్రను వేసుకున్నారు. తెర వెనుక నుంచి ఆయనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్న చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పగ్గాలు పూర్తిగా యువ నాయకత్వానికి అప్పచెప్పాలని వాదనలు సీనియర్లు సైతం వినిపిస్తున్నాయి. 2029 ఎన్నికలకు ముందే ఇందుకు ముహూర్తం పెట్టడం మంచిదని సూచనలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నడుస్తుంది. కేవలం టీడీపీ అధినేత మాత్రమే నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. మిగిలిన భాగస్వామ్య పార్టీలైన బీజేపీ, జనసేన అధినాయకత్వాన్ని సైతం ఒప్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే అంశం తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమవుతుంది. తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తు నేతగా లోకేష్ తనదైన ముద్ర వేసుకోవడానికి గట్టిగానే శ్రమిస్తున్నట్లు కనిపిస్తుంది. కేవలం వారసత్వంగానే కాకుండా సమర్థవంతమైన నేతగా గుర్తింపు కోసం తాపత్రయపడుతున్నారని పార్టీలో చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగానే ఓటమి చవి చూసిన నియోజకవర్గంలోనే ప్రజల మనసులు గెలవాలని పార్టీకి బలం లేకపోయినా మళ్లీ మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చేసి ఘన విజయం సాధించారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడుగా ప్రభుత్వంలో నెంబర్ 2 స్థానంపై కన్నయ్యలేదు. డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సన్నిహితంగా ఉంటూ అతనికి తొలి ప్రాధాన్యత కల్పించారు. కీలకమైన మంత్రి పదవులను పక్కన పెట్టి ముఖ్యంగా విద్యావంతులు, యువతకు చేరువయ్యేందుకు మానవ వనరుల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం నుంచి మెగా డిఎస్సీ ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం ఆయన ఘనతంగానే గుర్తింపు పొందారు. అలాగే రాష్ట్రంలో ప్రధానంగా అమరావతి, విశాఖలో ప్రముఖ బహుళజాతి ఐటీ సంస్థల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆదాని, టీసీఎస్, గూగుల్ లాంటి ప్రముఖ ఐటీ సంస్థలు విశాఖలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. వీటితో పాటు మరికొన్ని ఐటీ దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. తన హయాంలోనే కీలక కంపెనీలు తీసుకొచ్చి తన సత్తా చాటుకోవాలని పరితపిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. నారా లోకేష్ ఎన్నికల ముందు నుంచే పార్టీ పగ్గాలు అనధికారికంగా తన చేతిలో తీసుకున్నారన్న చర్చ జరుగుతుంది. చంద్రబాబు కూడా లోకేష్ సమర్థతపై నమ్మకంతో పూర్తి స్వేచ్ఛ ఇచ్చారన్న టాక్ వినిపిస్తుంది. ఫలితంగా ఎన్నికల్లో యువ నాయకత్వానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. సీనియర్లను సైతం పక్కన పెట్టి యువత, మధ్య వయసు ఉన్నవారికి అధిక శాతం టికెట్లు ఇచ్చారు. నారా లోకేష్తో కలిసి పనిచేసేందుకు ఇప్పటి నుంచే యువ నాయకత్వానికి సిద్ధం చేసుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా నేరుగా పాలనలో పెత్తనం చెలాయించిన సందర్భాలు లేవు. కానీ తెర వెనుక మాత్రం అంతా ఆయన కనుసన్నల్లోనే జరుగుతుందన్న టాక్ మాత్రం ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్ల నుంచి పాలనలో కీలక నిర్ణయాల వరకు ఆయన ఆలోచనలకు తగ్గట్టుగానే జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యం. ప్రభుత్వంలో పూర్తిస్థాయి పట్టు సాధించినట్లు టీడీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. పట్టాభిషేకం చేయాలని ఒత్తిడి, నారా లోకేష్ కు పట్టాభిషేకం చేయాలని పార్టీ సీనియర్లు సైతం బహిరంగంగానే ప్రకటనలు చేస్తుండడం గమనార్హం. బహిరంగ సమావేశంలో సైతం నేతలు లోకేష్ ను సీఎం చేయాలని డిమాండ్ చేసిన సందర్భాలున్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేతపట్టినప్పటికీ ప్రభుత్వ పాలన మాత్రం లోకేష్కి ఇప్పుడే అప్పచెప్పడం మంచిదని వారు అధినేతపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నేతలు చేస్తున్న ప్రకటనలో టీడీపీ అధినాయకత్వం కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ఒకవైపు లోకేష్ మాత్రం మరో 3 దఫాలుగా సీఎంగా చంద్రబాబే ఉంటారని చెప్తున్నారు. చంద్రబాబు మాత్రం ఈ విషయంపై ఇప్పటివరకు తన మనసులో మాట బయటపెట్టలేదు. వచ్చే ఎన్నికల నాటికి సీఎం అభ్యర్థిగా లోకేష్ను ప్రాజెక్టు చేసేందుకు అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు మరికొంతమంది నేతలు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉండడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ 6ను సమర్థవంతంగా ప్రజలకు అందించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో లోకేష్ను సీఎం అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళ్తే మరోసారి అఖండ మెజార్టీ ఖాయమన్న ఆలోచనతో అధినాయకత్వం ఉన్నట్లు మరో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో నాయకత్వ మార్పుతో కొంత తలనొప్పులు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎంగా చంద్రబాబుతో కలిసి పనిచేసేందుకు బీజేపీ, జనసేన అధినాయకత్వాలు సిద్ధంగా ఉన్నప్పటికీ యువనేత లోకేష్కు ఆ బాధ్యతలు అప్పగిస్తే సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న విషయాలపై తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ దఫా మాత్రం ప్రభుత్వ నాయకత్వంలో ఎటువంటి మార్పు ఉండదన్న సంకేతాలు అధినాయకత్వం ఇవ్వాలని గట్టిగా భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితుల ఆధారంగా లోకేష్ను ముందుకు తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.